మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అలానే ఢిల్లీ నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ముందుగా మురళీకృష్ణ దగ్గరికి వెళ్దాం. మురళీకృష్ణ, మొత్తం బీజేపీ ప్రకటించిన లిస్టు మాత్రం గెలుపు గుర్రాల్ని అంటే ఇంత వడపోసి ఇంతమందిని కాదనుకొని వెనక్కి నెట్టేసి చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసి దానిలో కూడా గెలుపు గుర్రాలు ఎవరున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సో వాళ్ళ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏపీలో పొత్తులకు సంబంధించి చాలా కసరత్తు చేసింది భారతీయ జనతా పార్టీ చివరి నిమిషం వరకు కూడా. ఎందుకంటే వైపు పవన్ కళ్యాణ్ టీడీపీ ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగానే తెలుగుదేశం పార్టీతో తాము పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ కూడా ఆయన అప్పటికే భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాము అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆ రోజే ప్రకటించినప్పటి నుంచి అసలు భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరుతుందా లేదా అని చెప్పి చాలా రోజులుగా కసరత్తు జరుగుతూ వచ్చింది. చివరికి అల్టిమేట్గా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తమ మార్కు చూపించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి అల్టిమేట్గా కూటమిలో జాయిన్ అయిన విషయం ఆల్రెడీ ఇప్పటికే గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా రంగంలో దిగితే గెలిచేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి కాబట్టి కూటమిలో ఉంటేనే సేఫ్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది. అందుకోసమనే కూటమిలో కలవడానికి కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం, ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఏ రకంగా విమర్శించారు అనే విషయాన్ని గమనించినప్పటికీ కూడా ఆ విషయాలను కూడా పక్కన పెట్టి కూటమిలో చేరింది భారతీయ జనతా పార్టీ. అయితే కూటమిలో చేరిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకి అవకాశాలు ఉండాలి, గెలిచేటువంటి స్థానాల మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టాలనుకుంటుంది అని చెప్పి సీట్లకి సంబంధించి అంటే నియోజకవర్గాల్ని ఖరారు చేసుకున్నటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అటు ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద, రెండో వైపు జనసేన మీద కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి తమకి అవకాశం ఉన్నటువంటి స్థానాలు, గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానాలు అని చెప్పి భావించి వాటి మీదే కసరత్తు చేసి చాలా సుదీర్ఘమైనటువంటి వడపోత తర్వాత ఈరోజు 6తో కూడినటువంటి జాబితాని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పురంధరేశ్వరి గతంలో రాజంపేట నుంచి పోటీ చేసి ఉన్నారు, కొంత ఫైట్ చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి పురంధరేశ్వరికి ఈసారి రాజంపేట కాకుండా రాజమండ్రికి కేటాయించడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రికి సంబంధించి కొంత ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డామినేషన్ మొదటి నుంచి ఉంది. గతంలో మురళీమోహన్ కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెడితే గతంలో జరిగినటువంటి అనేక పరిణామాల్లో కొంత ఆ సామాజిక వర్గానికి కొంత రాజమండ్రిలో పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫైట్ బిట్వీన్ బీసీలకి అండ్ కమ్మ సామాజిక వర్గానికి జరిగేటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో తమకు కావాలని చెప్పి పట్టుపట్టి భారతీయ జనతా పార్టీ రాజమండ్రి సీట్ని సంపాదించుకుంది. అందులో భాగంగానే అక్కడ అధ్యక్షురాలే స్వయంగా పురంధరేశ్వరి పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా సీఎం రమేష్కి కేటాయింపు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ వైపు నుంచి అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సపోర్ట్ దొరుకుతుంది అన్నది సీఎం రమేష్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. సీఎం రమేష్ ఒక రకంగా చెప్పాలంటే గతంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్ ప్రధానమైనటువంటి నాయకులు. అలాగే టీజీ వెంకటేష్ కూడా, ఆ రోజు కర్నూలు నుంచి రిప్రజెంట్ చేసినటువంటి టీజీ వెంకటేష్ కూడా, వీరు ఖచ్చితంగా తమకి మళ్ళీ తిరిగి టికెట్లు రావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో సుజనా చౌదరికి అవకాశం దొరకలేదు, అలాగే టీజీ వెంకటేష్కి అవకాశం దొరకలేదు. కానీ సీఎం రమేష్ మాత్రం ఇటీవల కాలంలో ఆయన బాండ్స్ రూపంలో ఎన్నికల ఫండ్ని ఇతర పార్టీలకు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి సీఎం రమేష్ తన పట్టును నిలుపుకున్నారు. అనకాపల్లి నుంచి టికెట్ని సంపాదించుకోగలిగారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్కి కడప వ్యక్తిని తీసుకువెళ్ళి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి నుంచి పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఆ సీట్ని తాము కొట్టగలమనేటువంటి ఒక విశ్వాసం ఉండడంతోనే ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కొత్తపల్లి గీత మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఆమె ఖచ్చితంగా అరకు సీట్ ఇస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ సీట్ దాదాపుగా ఖరారైంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజులు కాంగ్రెస్తో డిఫర్ అయ్యారు, బయటకు వచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుడికి చేరుతున్నారన్నారు, తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి కొంత ఖచ్చితంగా తమకి రాయలసీమలో పట్టు ఉంటుంది అని చెప్పి భావించి రాజంపేట నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. అటు చిత్తూరు, కడప రెండు ఉమ్మడి జిల్లాలకి సంబంధించినటువంటి కామన్ నియోజకవర్గం అది రాజంపేట. కాబట్టి ఆ జిల్లాని అక్కడ ఎంపిక చేసి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలో దించడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం, దాంతోపాటుగా కిరణ్ కుమార్ రెడ్డికి రాయలసీమలో ఉన్నటువంటి కొంత పట్టు ఇవన్నీ కూడా గమనించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే వరప్రసాద్ విషయాన్ని తీసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి డిఫర్ అయ్యి ఉదయాన్నే పార్టీలో చేరినటువంటి వరప్రసాద్కి ఈరోజు
తిరుపతి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడి నుంచి వరప్రసాద్కి అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో వరప్రసాద్ అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. గతంలో ఎంపీగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి ఆ రకంగా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే నర్సాపురానికి సంబంధించి ఒక ప్రధానంగా జరిగినటువంటి చర్చ ఇక్కడ రఘురామకృష్ణరాజుకి ఖచ్చితంగా నర్సాపురం టికెట్ దక్కుతుంది కూటమి తరపున అని చెప్పి భావించారు. రఘురామకృష్ణరాజు కూడా ఆ రకంగా ఆశించాడు. కానీ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరనే చేయలేదు. కనీసం భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యుడు కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆయనకి చాలా కాన్ఫిడెంట్గా ఇటీవల కాలంలో అనేక మీడియా సమావేశాల్లో తనకి కూటమి నుంచి టికెట్ దొరుకుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈరోజు కూటమిలో పొత్తులో భాగంగా నర్సాపురం సీటుని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకి అవకాశం కల్పించిందే తప్ప రఘురామకృష్ణరాజుకి కన్సిడరేషన్లో కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన కనీసం ప్రాథమిక సభ్యుడు కూడా కాదు కాబట్టి రఘురామకృష్ణరాజు పేరుని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టింది. కానీ ఆ విషయాన్ని ఇప్పటికే గమనించినటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పటికే మీడియా సమావేశంలో అలాగే బహిరంగ వేదికల మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ సీటుని తనకి దక్కకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చాలా ఆరోపణలు ఇప్పటికే ఆయన స్టార్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితం ఈ లిస్టు ప్రకటించినప్పటికీ కూడా ఈ సాయంత్రం నుంచి ఆయన అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆయన విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తోనే భారతీయ జనతా పార్టీ తనకి నర్సాపురం సీటు కేటాయించలేదు అన్నది రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆరోపణ. రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణతో ఇప్పుడు కూటమిలో భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ కూడా కొంత అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే కూటమి కట్టాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒక జట్టు కట్టాయి, భారతీయ జనతా పార్టీతో జనసేన అలాగే టీడీపీలు. కానీ ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తోంది అని చెప్పి రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత టీడీపీకి జనసేనకి కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఈరోజు ప్రకటించినటువంటి ఈ 6 సీట్లు చాలా క్రూషియల్గా భారతీయ జనతా పార్టీ చాలా సుదీర్ఘమైనటువంటి వడపోత తర్వాత కసరత్తు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంగా ఖచ్చితంగా ఏపీలో కూడా నెంబర్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చెప్తున్నటువంటి మాట 350 పైచిలకు స్థానాలు దేశంలో మేము సంపాదించబోతున్నాం. ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కలిసి 400 పైచిలకు సీట్లు సాధిస్తామని చెప్తోంది. ఆ రకంగా సాధించాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 0 స్థానంలో ఉన్నటువంటి ఆ పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక నెంబర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అది 2, 3, 4 అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంలో తేలేటువంటి విషయం. కానీ నెంబర్ అయితే రావాలి, ఖచ్చితంగా అక్కడ నెంబర్ చూపించుకోవాలి అని చెప్పి పొత్తులో చేరడం జరిగింది. ఇప్పుడు సీట్ల కేటాయింపులో కూడా తన పట్టుని భారతీయ జనతా పార్టీ నిరూపించుకుని ఆ రకంగా నియోజకవర్గాల్ని ఫైనలైజ్ చేసుకోవడంలో అభ్యర్థులు ఖరారు చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్రూషియల్గానే వ్యవహరించింది. చాలా టఫ్, చాలా పెద్ద కసరత్తే చేసిందని చెప్పి మాత్రం చెప్పచ్చు. రైట్ మురళీకృష్ణ.